కొడైకెనాల్ తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో నెలకొని ఉన్న అందమైన ప్రదేశం. మన భారతదేశంలో వేసవిలో వెళ్ళడానికి ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వేసవిలో ఫ్యామిలీస్ కానీ హనీమూన్ కపుల్స్ కానీ వెళ్ళడానికి ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. చుట్టూ మంచుతో కప్పబడి ఉన్న ప్రదేశాలు ఎంతో మంచి అనుభూతిని కలిగిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొడైకెనాల్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏమేమి ప్రదేశాలు చూడాలి అనేదే మొత్తం ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ వ్లాగ్స్. ఐమ్ క్రాంతి ఫ్రమ్ బెజవాడ. అందరూ అలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. కొడైకెనాల్ ఫుల్ టూర్ ప్లాన్, ఇంకో మిడిల్ క్లాస్ బడ్జెట్ ట్రిప్ అయితే ఒక ప్లాన్ అయితే మీకు చెప్పబోతున్నాను. చాలా తక్కువ బడ్జెట్లో కొడైకెనాల్ వెళ్ళి రావచ్చు. మనం సింగిల్గా అయితే పెర్ హెడ్ 5,500 నుంచి 6,000 మధ్యలో అవుతుంది. అదే కపుల్ కనుక మీరు హనీమూన్ ట్రిప్ అలా ప్లాన్ చేసుకుంటే కనుక 12,000 నుంచి 15,000లో కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఇది 3 nights 4 days ట్రిప్ ప్లాన్. ఇది అలా వెళ్తే ఈ బడ్జెట్లో అయితే ఈజీగా చక్కగా మనం కొడైకెనాల్ని ఎంజాయ్ చేస్తూ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని చూసుకొని వచ్చేవచ్చు మొత్తం. అలాగే చాలా మంది అడుగుతున్నారు 6,000 7,000లో వేరే స్టేట్స్కి వెళ్ళి ఎలా వెళ్ళి రావచ్చు, నిజమేనని అడుగుతున్నారు. భయ్యా 6,000 to 7,000 అంటే మీకేం తక్కువ వచ్చామో, కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి 6,000 to 7,000 అంటే చాలా ఎక్కువ. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఈ కొడైకెనాల్కి అయితే సింగిల్గా వెళ్ళొద్దు భయ్యా, వెళ్తే కపుల్స్ వెళ్ళండి, గర్ల్ ఫ్రెండ్ వేసుకొని పోండి. అంతేగాని లేకపోతే ఇంకా తప్పదు అనుకుంటే కుర్రోళ్ళ బ్యాచ్ ఒక 3-4 వెళ్ళండి. ఒకరిద్దరు వెళ్తే ఏముంది భయ్యా, లొకేషన్ చూస్తాం, ఎక్కడికి వెళ్ళినా జంటలు బీభత్సమైన జంటలు, కపుల్సే. ఇంకా ఫ్యామిలీస్ కూడా మంచి, ఈ వేసవిలో మంచి ప్లేస్ కాబట్టి ఊటీ కొడైకెనాల్ అయితే చాలా మంది వెళ్తూ ఉంటారు. మంచి ప్లేస్, కానీ సింగిల్గా వెళ్ళకండి భయ్యా, బాధపడతారు, మీ ఇష్టం. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 35,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 50K కొట్టాలి తొందరగా. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ సోదంతా వద్దు, ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. మన విజయవాడ నుంచి కానీ తెలుగు రాష్ట్రాలు ఎక్కడి నుంచి అయినా కొడైకెనాల్ వెళ్ళాలంటే డైరెక్ట్గా ట్రైన్ సౌకర్యం ఏం లేదు. విజయవాడ నుంచి ఇంకెక్కడి నుంచి అయినా డైరెక్ట్గా కొడైకి ఉంటాయి, కొడై రోడ్. అక్కడి నుంచి మళ్ళీ కొడైకెనాల్ హిల్ స్టేషన్ పైకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా ట్రైన్ చూసుకున్నప్పుడు ఒకటి కొడై రోడ్ చూడండి, అక్కడికి లేకపోతే దిండుగల్కి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి కూడా బస్సెస్ అవైలబిలిటీ ఉంది, బాగానే ఉన్నాయి. అది కూడా కాదు, మధురై దగ్గరలో ఉంది కాబట్టి మధురై కూడా మీరు ప్లాన్ చేసుకుంటే మధురై వెళ్ళి మధురై టెంపుల్ చూసుకొని కొడైకెనాల్ వచ్చేయచ్చు. అక్కడి నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ కొడైకెనాల్కి ఉంటాయి. అంటే డేస్ ఎక్స్ట్రా అవుతుంది. మధురై కూడా వెళ్ళాలంటే ఇంకో 1 day ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ మన ఛానల్ నేమే రెడాన్ వ్లాగ్స్, దానికైతే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మనకి విజయవాడ నుంచి నేను దిండుగల్ బుక్ చేసుకున్నా, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను చూడండి. విజయవాడ టు దిండుగల్ టికెట్ స్లీపర్ 500 IRCTCలో బుక్ చేసుకున్నా. చాలా మంది అడుగుతారు టికెట్లు దేంట్లో బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్నారు హోటల్ టికెట్స్ అని. అయితే ట్రైన్ టికెట్లు IRCTCలో బుక్ చేసుకున్నా, పేటిఎం దేంట్లో ఉంటాయి చెక్ చేసుకోండి. అలాగే హోటల్ బుకింగ్స్, హోటల్ అయితే వీగోలా కానీ booking.com, అగోడా దేంట్లోనే బుక్ చేసుకోవచ్చు. ఈ హోటల్ని అయితే నేను అగోడాలో బుక్ చేసుకున్నా. ఓకేనా, ఇంకా వీడియో పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది. ఓకేనా, ఇంకా విజయవాడ స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూడండి. ఇదే మన బెజవాడ రైల్వే స్టేషన్, ఇండియాలోనే 4th బిజియెస్ట్ రైల్వే స్టేషన్ మనది. మనం వెళ్ళే ట్రైన్ ఇదే, చండీగఢ్ టు మధురై ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసింది. నైట్ పడుకొని మార్నింగ్ లెగ్స్ చూస్తే ఈ విజువల్స్ ఉన్నాయి. తమిళనాడులో అడుగు పెట్టేసాం, అందుకే అనుకుంటా అసలు ఆ కొబ్బరి చెట్లు అవి అదిరిపోయినాయి. వచ్చేసాం దిండుగల్. ఇదే మన ట్రైన్. 15 గంటల జర్నీ తర్వాత దిండుగల్ అడుగు పెట్టేసాం. ఇదే దిండుగల్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి దిండుగల్ బస్ స్టాండ్ 1.5 నుంచి 2 kilometers ఉంటుంది. ఎవరైనా ఆటోలో వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఆటో అవైలబిలిటీ కూడా ఉంది, చూసుకొని వెళ్ళిపోవచ్చు. దిండుగల్ బస్ స్టాండ్. కొడైకెనాల్ బస్ టైమింగ్స్ 5:30, 7:55, 11:35, 1:35కి, 2ంటికి, 4:30కి అలా ఉన్నాయి బస్సెస్. ఇది కొడైకెనాల్కి వెళ్ళే బస్సులు ఇలా ఉంటాయి. మొత్తం తమిళ్లోనే రాసుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొడైకెనాల్ ఉంది కదా మెన్షన్ చేసి ఉంది ఇంగ్లీష్లో, ఇక్కడే ఆగుతాయి. ఒకసారి అడిగి ఎక్కడ ఎక్కేటప్పుడు. కొడైకెనాల్కి 85 రూపాయల టికెట్. ఈ ఘాట్ రోడ్ జర్నీ ఆల్మోస్ట్ 3 to 4 hours ఉంటుంది.
కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఘాట్ రోడ్ జర్నీ పడిన వాళ్ళు ఎవరైనా ముందుగానే దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. బాబాయ్ ఏముంది వాటర్ ఫాల్, రోడ్డు మధ్యలో వాటర్ ఫాల్ ఎంత అద్భుతంగా ఉందంటే అలా ఉంది. అది దగ్గర నుంచి చూడాలంటే మీరు బస్సులో వెళ్ళేటప్పుడు కొడైకెనాల్ పైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కూర్చోండి, వచ్చేటప్పుడు లెఫ్ట్లో కూర్చోండి, చాలా దగ్గరగా భలే కనిపిస్తుంది. 20 గంటల జర్నీ తర్వాత కొడైకెనాల్ చేరుకున్నాం. కొడైకెనాల్ బస్ స్టాండ్. మనం బుక్ చేసుకున్న హోటల్ జేసీ గ్రాండ్, ఆపోజిట్ బస్ స్టాండ్. హోటల్ అయితే నేను బుక్ చేసుకున్నప్పుడు 1300 అయితే వచ్చింది పెర్ డేకి. ఇప్పుడైతే 2000 to 2500 ఉంటుందంట. నేను బుక్ చేసుకున్నప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి అలా వచ్చింది. మీరు కనుక బుక్ చేసుకోవాలంటే ఈ హోటల్ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అతను కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ హోటల్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఫస్ట్ వీడియోలో చూపించాను. ఒకసారి కొడైకెనాల్ ఫస్ట్ వీడియో చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో కూడా. మనం ఉన్న జేసీ గ్రాండ్ పక్కనే హోటల్ ఉంది. ఇక్కడ కూడా ఉంది, టిఫిన్ అన్నీ దొరుకుతాయి. ఇదిగో ట్రావెల్ ఇన్ హాలిడేస్ అనేది బస్ బుకింగ్, కార్ రెంటల్, సైట్ సీయింగ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ హోటల్ ఉంది కావాలంటే. వుడ్ విల్లే మనోర్ అని చెప్పి ఉంది కదా, కాస్ట్ కూడా కొంచెం తక్కువ అంట. మా దాని మీద పక్కన జేసీ గ్రాండ్తో పోల్చుకొని కొంచెం తక్కువ అంట. కాంటాక్ట్ నెంబర్ అయితే అక్కడే ఉంది. మీరు ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మినిమం ఒక 20 days ముందే మీరు ట్రైన్ టికెట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకుంటే చాలా బెటర్. కొంచెం తక్కువ కాస్ట్లో కూడా వచ్చేస్తాయి హోటల్ బుకింగ్స్ అయితే. ట్రైన్ అయితే సేమ్ అనుకోండి. అలాగే ఎస్కేఎం ట్రావెల్స్ ఉన్నారు కదా, డే ట్రిప్స్ అరేంజ్ చేసేవాళ్ళు కార్ కూడా అరేంజ్ చేస్తారు, అలాగే హోటల్స్ కూడా అరేంజ్ చేస్తారంట. అంటే ఈ జేసీ గ్రాండ్ లో మీకు కాస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే ఆ పర్సన్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, కొంచెం తక్కువ బడ్జెట్లో అయితే రూమ్స్ అరేంజ్ చేస్తాడు. అలాగే నేను ఫస్ట్ వీడియోలో చాలా హోటల్స్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా చూపించాను, చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి. ఆ వీడియో చూడండి, దాంట్లో చాలా నెంబర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ ఇదే, బస్ స్టాండ్కి పక్కనే ఉంది. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ, కావాలంటే చూసుకోండి. 9842249166. అతని రిసిప్ట్లో కూడా అతని నెంబర్ ఇచ్చాయి కదా, కావాలంటే ఆయన కాల్ చేసి మాట్లాడవచ్చు. డే 1లో మనం కొడైకెనాల్ వచ్చి నైట్ కొంచెం టైం ఉన్నది, ఆ టైంలో నైట్ అలా తిరుగుతూ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 2లో చూడవలసిన ప్రదేశాలు. ఈ ట్రిప్లో మనం చూడబోతున్న ప్లేస్ ఇదే, కోకర్స్ వాక్ అండ్ గ్రీన్ వ్యాలీ. ఇక్కడ 8 ప్లేసెస్, ఇక్కడ ఒక 8 ప్లేసెస్ లాగా ఆల్మోస్ట్ 15 to 16 ప్లేసెస్. దీని మీద కాస్ట్ ఉంది, అయ్యేం పట్టించుకోవద్దు, ఎలాగే చెప్తారు. అదేమో విఐపి ఫారెస్ట్ టూర్ అంట, ఇదేమో లోకల్ టూరు. దీని ప్రైస్ వచ్చి 300 తీసుకున్నారు. మధ్యలో గైడ్ ఛార్జ్ పక్కనే రాశారు కదా, గైడ్ ఛార్జెస్ ఒక 30 రూపీస్ అని. మధ్యలో ఒక 30-50 రూపీస్ ఎలాగో దొబ్బేస్తారు, అది కామనే, అది ఎక్కడైనా కామన్గా ఉంటుంది. ఓవరాల్గా ఒక ట్రిప్ అయితే 400లో వర్కౌట్ అవుతుంది, బస్ ట్రిప్. మనం వెళ్తున్న బస్సు ఎస్కేఎం ట్రావెల్స్. మొదలైంది యాత్ర. కోకర్స్ వాక్ వ్యూ పాయింట్. छोटा वाला 150, छोटा वाला 150, ओके, बड़ा वाला 300, फिर सिर के 600. ओके, थैंक यू ब्रो. ఇదే 500 years ఓల్డ్ ట్రీ. దీని పక్కనే గునా కేవ్స్. చాలా ప్లేసెస్ ఏంటంటే పక్క పక్కనే ఉంటాయి, కాకపోతే వాళ్ళు ఏంటంటే పేర్లు మాత్రం 10-11 ప్లేసుల్లో చూపిస్తారు అంతే. ఒక్కొక్క ప్లేస్లో మనకి సేమ్ టైం బట్టి ఒక్కొక్క ప్లేస్లో అరగంట, ఒక ప్లేస్లో గంట అలా టైం ఇచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మొత్తం టూర్ని అయితే కంప్లీట్ చేస్తారు. మొత్తం ప్లేస్ మనం అలా చూసుకొని ఎంజాయ్ చేసి రావడమే బస్ ట్రిప్ అనేది. ట్రిప్లో వాటర్ ఫాల్ అంటే ఏదో పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది అనుకున్నా, రోడ్డు పక్కన ఏదో చిన్నది ఉంది, అదే వాటర్ ఫాల్ అంట. ఏం చేస్తాంలే.
చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు అదే అన్నారు, అదే చూపించారు. ఇంకా మనం నెక్స్ట్ వచ్చింది లాస్ట్లో లేక్, కొడైకెనాల్ లేక్ ప్లేస్కి అయితే దింపేస్తారు, ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. అయితే బస్ స్టాండ్ దగ్గర లేకపోతే లేక్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం లేక్ని అయితే చూసుకొని మన రూమ్కి వెళ్ళిపోవచ్చు. తమిళనాడు టూరిస్ట్ బోట్ హౌస్ కొడైకెనాల్ లేక్. ఫ్యామిలీస్ కానీ కపుల్స్ కానీ వస్తే ఇక్కడ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ 2 సిట్టింగ్ బోట్ అయితే పర్ హెడ్ 75 రూపీస్, ఇద్దరికి 150 రూపీస్. అంటే ముందు 300 పే చేయాలి అడ్వాన్స్ కింద, రిటర్న్ వెళ్ళేటప్పుడు 150 తిరిగి ఇచ్చేస్తారు. అదే 4 సీటర్ బోట్ అయితే 250 రూపీస్, 500 పే చేయాలి, రిటర్న్లో 250 తిరిగి ఇచ్చేస్తారు అంతే. కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా అలాగా తొక్కుని మొత్తం లేక్ మొత్తం తిరిగేసి రావచ్చు. సైకిల్ రెంట్కి ఇస్తారు, ఒక సైకిల్ 100 రూపాయలు, ఇద్దరు కప్పులు ఉంటే చక్కగా తొక్కుంటూ పోవచ్చు. భలే ఉంటుంది. మొత్తం ఈ లేక్ చుట్టూ రౌండ్ తిరగొచ్చంట. వర్షం చలి అన్నీ కలిపి వస్తే ఎలాగుంటుంది అలా ఉంది. వెనక చూడండి అసలు ఆ మంచు ఎరగదీసేస్తుంది. ఈరోజు ట్రిప్ అయిపోయింది. ట్రిప్ అయిపోయిన తర్వాత కుమ్మేసింది వర్షం. కొడైకెనాల్ లేక్కి వెళ్ళి ఇంకా ఫుల్గా తెచ్చుకుని రూమ్కి వచ్చేసా. ఓకేనా, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. డే 3లో చూడవలసిన ప్రదేశాలు, ఇది కూడా సేమ్ ఎస్కేఎం ట్రావెల్స్ దగ్గరే బుక్ చేసుకున్నాను. ఈరోజు ట్రిప్లో మనం వెళ్ళేది విలేజ్ టూర్. మహాలక్ష్మి టెంపుల్, రోజ్ గార్డెన్, ఫలనివి, పామ్రే విలేజ్ బాగుంటుందంట. మళ్ళీ లేక్ వ్యూ ఉంది కదా, లేక్ వ్యూ కూడా బాగుంటుంది. 300 years ఓల్డ్ టెంపుల్ అదొకటి. మంచి ప్లేస్, ఆల్మోస్ట్ 10 to 11 ప్లేసెస్ అంటున్నారు. ఈరోజు మనం ఇవి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఈ ట్రిప్లో భాగంగా రోజ్ గార్డెన్కి వచ్చాం. రోజ్ గార్డెన్ వెల్కమ్స్ యూ. ఒక పైన్ ఫారెస్ట్ దగ్గర ఆపాడు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంట. అంటే మన ఏదైనా బాండ్స్ ఉంటాయి కదా, మన డాక్యుమెంట్స్, మన స్థలాలు కొన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు బాండ్స్ ఉంటాయి చూసారా, ఆ పేపర్కి ఇది యూజ్ చేస్తారంట. ఇవేనండి ఆ పేపర్కి యూజ్ చేస్తారంట ఇది. ఇంకా ఏం చెప్పాడు, ఏదో మనం బిర్యానీలు వేసుకునే కల్పా ఉంటుంది చూసారా, అది దానికి సంబంధించిన కూడా ఇక్కడ ఉంటాయంట. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఏదైతే ఏమైంది, ఇది ఫలనీ వ్యూ పాయింట్. బాబాయ్ ఒక కొట్టు పెట్టాడు ఇక్కడ, ఏది కావాలి కొనుక్కోవడానికి. ఫలనీ వ్యూ పాయింట్ బాగుంది. వాటర్ ఫాల్ వర్షాకాలంలో అండి, వర్షం అంటే సెప్టెంబర్ అక్టోబర్లో వస్తే అదిరిపోద్ది వాటర్ ఫాల్. అసలు వ్యూస్. అదే టెంపుల్ లోపలికి అయితే అలవలేదు, జస్ట్ మనం వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం. ఎక్కడి నుంచి చూపించడం అయితే కేరళ స్టైల్లో ఉంది టెంపుల్, చిన్న టెంపులే. ఓకేనా, ఇంకా గుడి లోపలికి వెళ్ళి వచ్చి కలుస్తా. బాయ్. ఇది ఎంట్రన్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. పోంబరే విలేజ్, మొత్తం విలేజ్ చూడండి, ఇల్లులు ఎలా ఉన్నాయో. అలా మనం పైనుంచి వచ్చాం, కింద టెంపుల్ మధ్యలో ఉంది. డే 3లో కూడా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చిన తర్వాత రూమ్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ ట్రిప్కి అయితే, ఈ డే 3 ట్రిప్కి 550 రూపీస్ ఛార్జ్ చేశారు. సూపర్ ఉంది ఈ క్లైమేట్ మాత్రం.
ఈ టోటల్ ట్రిప్కి నాకు 5500 నుంచి 6000లో కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను, చూడండి. కొడైకెనాల్లో నైట్ స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా లో ప్రైస్ కూడా. చికెన్ నూడిల్స్, నైస్, బాగానే ఉందిరా. కొడైకెనాల్లో హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా చాలా స్పెషల్, చాలా బాగుంటాయి కూడా. ఊటీ వెళ్ళినా కొడైకెనాల్ వెళ్ళినా తప్పకుండా ఈ చాక్లెట్ ట్రై చేయండి. ఇండివిజువల్గా బాక్స్ అయితే 250 grams 150 రూపీస్. ఈ ఒక 2 బాక్సులు తీసుకున్నా. కోవై అన్నపూర్ణ ప్యూర్ వెజ్ బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది. ఇటువైపు వెళ్ళిపోతే లేక్, చాలా బాగుంది టేస్ట్. 150 రూపాయలు ప్యూర్ వెజ్ ఫుడ్. టేస్ట్ అచ్చా హై, బహుత్ అచ్చా హై. మీరు రిటర్న్లో కొడైకెనాల్ నుంచి మదురై వెళ్ళాలన్నా దిండుగులు వెళ్ళాలన్నా బస్ టైమింగ్స్ ఇవి. ఒకవేళ మీరు దిండుగులు వెళ్ళడానికి మీరు వెళ్ళే టైంలో బస్సు లేకపోతే బట్లగుండి వెళ్ళిపోయి అక్కడి నుంచి దిండుగులు కూడా వెళ్ళొచ్చు. అలాగైనా ట్రై చేయండి. చూసారుగా మొత్తం ఇది ఓవరాల్ గా 4 days ట్రిప్. జర్నీలో 2 days పోయింది. అంటే ఒక రోజు జస్ట్ కొన్ని అవర్సే అక్కడ. ఆ రోజు మనం ఏం తినడం లేదు, జస్ట్ బుకింగ్ చేసుకోవడానికి సరదాగా నైట్ వాకింగ్ చేయడానికి అంతే అయిపోయింది. ఫుల్ గా ఉంది అయితే అక్కడ ఎగ్జాక్ట్ గా 2 days. ఒకటేమో వ్యాలీ టూర్, వ్యాలీ అండ్ లోకల్ టూర్, అది 350 అలా చార్జ్ చేశారు. నెక్స్ట్ విలేజ్ టూర్, సూపర్ ఉంది ఆ విలేజ్ టూర్ కదా. అది మొత్తం ఒక 500-550 అయిపోయింది. టోటల్ గా ఇదైతే మన ట్రిప్. టోటల్ గా చూసారుగా 5500 నుంచి 6000లో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక కామెంట్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి, యూజ్ అవుద్ది వాళ్ళకి కూడా. ఇంకా కొత్త ట్రిప్ అయితే మళ్ళీ కలుస్తాను. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.